Hello guys, and welcome back to our channel again. This is your Vamsi. So ఈరోజు ఏంటంటే ఎవరికి చెప్పకుండా, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ పెట్టకుండా, సో నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా ఎవరికి చెప్పకుండా చేయకుండా. సో పలాస టు ముంబై అనమాట ఈరోజు అయితే మనకి, అండ్ ఫ్రమ్ మై నేటివ్ విలేజ్. సో డోకుల్పూర్ నుండి బయలుదేరా నేను, అండ్ ఇక్కడ నుండి చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. నాకు తెలిసి ఈరోజు అయితే నేను వైజాగ్లో స్టే తీసుకుందాం అనుకుంటున్నా. యా, ఇదంతా మా ఊరు అవుట్స్కట్స్ అనమాట. చాలా బాగుంటాయి మొత్తం చుట్టుపక్కల, మొత్తం క్యాజు ఫార్మింగ్స్. అండ్ ఈ సీజన్ కూడా క్యాజు ఫార్మింగ్ సీజన్ అనమాట, మీరు చూస్తున్నారా. అండ్ అక్కడ కోకోనట్ ట్రీస్ కూడా ఎలా ఉన్నాయి మొత్తం. ఇంకొద్దిగా ముందుకెళ్తే ఈ కోకోనట్ ట్రీస్ మొత్తం డెన్స్గా ఉంటాయి. సో ఫారెస్ట్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. సో మనం బేబ్కి ఫుల్ ట్యాంక్ కొట్టించాలి. సో నాకు తెలిసి ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 122 రూపీస్. సో ఇట్స్ టూ హై ఐ థింక్. అండ్ నాకు తెలిసి ఢిల్లీ అటువైపు అయితే ఇంకా తక్కువ ఉంటుంది. ఐ హోప్ 95 to 100 ఈ అరౌండ్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మన ఆంధ్రలో ట్యాక్సీలు ఎక్కువ అనమాట. సో ఏది లేమైనా 120 ఈజీగా ఉంటుంది. సో 1140 రూపీస్, మొత్తం 9.5 లీటర్స్ అనుకోండి అరౌండ్. నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఈ మౌంటైన్స్ ఎప్పుడైనా ట్రెక్ చేయాలి అది ఇది అని. బట్ స్టిల్ దగ్గరలో ఉన్నా సరే నేను ఎప్పుడు ట్రెక్ చేయలేకపోతున్నా. దూరంగా ఉన్న హిమాలయాస్ ఇవన్నీ ట్రెక్కింగ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు అయితే వెస్టర్న్ ఘాట్స్ కూడా ట్రెక్ చేయడానికి పోతున్నా. అండ్ మాన్సూన్ వస్తే కనుక వెస్టర్న్ ఘాట్స్ ట్రెక్ చేసి మొత్తం మీకు చూపిస్తాను. అండ్ బట్ దగ్గరలో ఉన్నవి చాలా మిస్ అయ్యాను నేను. దగ్గరలో ఉన్న ఒడిస్సా అండ్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న హిల్ ఏరియాస్ ఇవన్నీ నేను ట్రెక్ చేయాల్సిందనమాట. మిస్ చేసేసాను ఇవన్నీ. చూస్తున్నారా, మాన్సూన్ వచ్చేది అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ మహారాష్ట్ర సహ్యాద్రి అంత బ్యూటిఫుల్గా అయితే ఉండదు. బట్ దగ్గరలో ఉన్న వాటిలో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అండ్ ఫైనలీ మనం హైవేలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో NS16 ఐ థింక్ చెన్నై టు కలకత్తా అనుకుంటా. సో చెన్నై టు కలకత్తా వరకు ఉంటుంది NS16 అన్నది. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో హైదరాబాద్ అయితే టచ్ అవుతుంది. చాలా స్ట్రైట్ ఉంటుంది ముంబై హైవే అయితే. అండ్ చూద్దాం, ముంబై హైదరాబాద్ టు ముంబై అయితే రోడ్వేస్ చాలా 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 బాగుంటాయంట. ఈవెన్ ట్రైన్ కన్నా మనం ఫాస్ట్గా పోవచ్చు. అండ్ విశాఖపట్నం నుండి విజయవాడ నుండి హైదరాబాద్ వరకు రోడ్స్ ఇంకా బాగుంటాయంట. సో విజయవాడ వరకు మనకి జర్నీ అటు ఇటు కావచ్చు. వన్స్ విజయవాడ మనం క్రాస్ అవ్వగానే ఆగే ప్రసక్తే లేదబ్బా. సో మొత్తానికి హైవేకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ గైస్, presently we are at Nimada. Nimada is the native place of that MP Rammohan Naidu. So many call him as the king of North Andhra. This village is totally surrounded by these mountains and they're looking beautiful, guys. There's plenty of granite mountains near this Nimada. So more surroundings, people come here to buy this granite marble at a cheaper price. I think we are at Madapam. So మనకి ఇదే అంచనా అనమాట. హనుమాన్జీ కనిపిస్తున్నారుగా. ఇట్ టుక్స్ నియర్లీ 7 to 10 years టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. సో మనం శ్రీకాకుళం క్రాస్ అయ్యే ముందు ఒక నది వస్తుంది, క్రాస్ అయిన తర్వాత ఒక నది వస్తుంది. అందులో ఒకటి వంశధార అండ్ ఇంకొకటి నాగావళి అనమాట. సో హియర్ ఈజ్ అవర్ శ్రీకాకుళం. అండ్ మాన్సూన్లో అయితే ఇదంతా గ్రీనిష్గా ఉండి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే శ్రీకాకుళంని ఎవరు ఎక్కువగా డెవలప్ చేయట్లేదు. ఐ మీన్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అన్ని డిస్ట్రిక్ట్ల పైన పెట్టినంత ఇంట్రెస్ట్ ఎవరు శ్రీకాకుళం పైన పెట్టరు. వన్స్ పెడితే కనుక శ్రీకాకుళం టు ఇచ్చాపురం చాలా ఖాళీ స్పేస్ ఉంది. సో డెవలప్ చేయాలంటే మంచి వెల్త్ కూడా ఉంది ఇక్కడ, బట్ ఎవరు పట్టించుకోరు. అన్ని డిస్ట్రిక్ట్లతో పోల్చుకుంటే మన డిస్ట్రిక్ట్లో పొల్యూషన్ చాలా తక్కువ ఉంది. సో ప్రశాంతంగా ఉంటుంది. అటు విలేజ్ సైడ్ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అదైతే నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఎందుకంటే ఈ కోస్టల్ లైన్ చూశాను అండ్ వెస్ట్ సైడ్ కోస్టల్ లైన్ చూశాను. వెస్ట్ సైడ్ కోస్టల్ లైన్ అయితే ఎంత పొల్యూటెడ్ అంటే, ఈవెన్ వెస్ట్ సైడ్ వరకు ఎందుకు మనం విశాఖపట్నమే చూడొచ్చు. విశాఖపట్నం శ్రీశోర్ మొత్తం ఎంత పొల్యూటెడ్గా ఉంటుందో. బట్ మనదైతే చాలా వాటికి చెప్పాలంటే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది మన వైపు.
అండ్ వెస్ట్ సైడ్ ముంబై అటువైపు చూసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ మొత్తం చాలా ఎప్పుడు బ్రౌనిష్గా ఉంటుంది. ఈవెన్ వింటర్స్లో కూడా అదంతా బ్రౌనిష్గా ఉంటుంది. ఇక్కడైతే మనది వింటర్స్లో చాలా స్కై బ్లూ కలర్లో ఉంటుంది. సమ్ టైమ్స్ గ్రీన్గా కూడా కనిపిస్తుంది. బికాజ్ పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైనా కనుక విశాఖపట్నం వెళ్ళి వచ్చిన తర్వాత ఇటువైపు మన ఉత్తరాంధ్ర కోస్టల్ సైడ్ మీరు చూడొచ్చు, చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ముంబైతో కనుక పోల్చుకుంటే చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఓ మై గాడ్, ఎండ చంపేస్తుంది అసలు. నాకు తెలిసి ఈజీగా 35 to 40 degrees మధ్యలో ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, అస్సలు తట్టుకోలేకపోతున్నా. సో నాకు తెలిసి ఎందుకో నైట్ టైం జర్నీ పెట్టుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎండలో నా వల్ల కాదనమాట. ఈవెన్ -20-30 degrees వరకు నేను రైడ్ చేయగలను. బట్ ఇలాంటి ఎండలో అయితే నా వల్ల కాదబ్బా. అందులో మళ్ళీ బ్లాక్ జాకెట్ ఒకటిను. సో లోపల నాకు తెలిసి టీషర్ట్ మొత్తం వెట్ అయిపోయి ఉంటుంది. ఫుల్ స్వెటింగ్ అనమాట అసలు. సో ఫైనలీ రణస్థలం. రణస్థలం కోసం ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇక్కడ ఎక్కువగా బుల్సెట్ డాగ్స్ ఉంటాయన్నమాట. సో సడన్గా టాయ్ కిందకి వచ్చేస్తూ ఉంటాయి. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వన్ టైం ఇక్కడ నేను 90 స్పీడ్లో ఉన్న ఒక బ్లాక్ బుల్సెట్ డాగ్ ఎదురొచ్చిందనమాట. సో ఇంకా అనుకున్నా నేను అయిపోయాని. బట్ లక్కీగా మళ్ళీ అది వెనక్కి వెళ్ళింది. లేదంటే నేను ఆ రోజు అయిపోయాను అనుకుంటా. సో డాగ్స్తోనైతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ డాగ్స్ అనే కాదు, ఈవెన్ హ్యూమన్స్ కూడా మాట వినరు అనమాట. వచ్చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. అండ్ కొద్దిగా మనం ముందుకు వెళ్తే ఈ డివైడర్ పైన మొత్తం గార్డెన్ వలన అటువైపు నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్ ఏవి మనకు కనిపించవు అనమాట. సో అవి నేచురల్గా వచ్చినా సరే మనకి సడన్గా వచ్చినట్టు అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ హియర్ గైస్. సో నా సజెషన్ అయితే ఈ రణస్థలం దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. మొత్తానికి మనం NS16 నుంచి తప్పించుకొని లూప్ లైన్లోకి వచ్చాం. సో ఈ లూప్ లైన్లో సో ఇది మొత్తం డైరెక్ట్గా బీచ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. మనం భీమిలి బీచ్ పోతున్నాం. సో భీమిలి బీచ్ నుంచి అటువైపు నుంచి స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంటుంది. సో బీచ్ రోడ్డుకి ఆనుకొని అట్లానే ఒక వే ఉంటుంది అనమాట. సో అది మనకి డైరెక్ట్గా విశాఖపట్నంలోకి తీసుకుపోతుంది. సో రిషికొండ ఇవన్నీ టచ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఈవినింగ్ ఒక స్టే తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ టూ హాట్ గాయస్, అసలు చాలా వేడిగా ఉంది చెప్పాలంటే. నా వల్ల కావట్లేదు. చెప్తున్నా కదా, మైనస్ టెంపరేచర్స్ని అయితే నేను బేర్ చేయగలను, కానీ ఇలాంటి 30-40 degrees టెంపరేచర్స్ అంటే నా వల్ల కాదు. మై గాడ్, సీరియస్లీ లోపలంతా తడిచిపోయి. సో సమ్మర్లో నైట్ టైమ్స్ జర్నీస్ అయితే చాలా బెటర్ అనుకుంటున్నా. అమ్మ బాబోయ్, దోలు తీరిపోతుంది. సడల్ బ్యాగ్స్ యొక్క క్లిప్స్ పోయాయి అనమాట, హ్యాంగింగ్ క్లిప్స్. సో అవి తీసుకోవాలి. సో కొద్దిగా అయితే పనులు ఉన్నాయి. ఆ పనులు చేసుకునేటప్పటికి ఈవినింగ్ 6-7 అవుతుంది. సో ఆ టైంకి మనం ఎక్కడైనా మూవ్ అవుతాం. మొత్తానికైతే బీచ్కి వచ్చేసాం. సింప్లీ వావా. సో మన నార్థన్ గాయస్, నాకు తెలిసి లైక్ హిమాలయస్ నుంచి ఉండే వాళ్ళు అయితే, నార్త్ సైడ్ నుండి అయితే వాళ్ళకి బీచ్ గురించి సరిగ్గా తెలీదు. అండ్ వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. సో ఫస్ట్ టైం వాళ్ళు చూస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అండ్ మనం ఫ్రమ్ కోస్టల్ కాబట్టి అలవాటు అయిపోయింది మొత్తం చూసి. బట్ వాటర్ కలర్ చూస్తున్నారా, ముందుకి బురదగా ఉంది, బ్రౌనిష్గా. అండ్ బ్యాక్ సైడ్ లైట్గా స్కై బ్లూ కలర్లో ఉంది, కానీ ముందుకైతే చాలా బ్రౌనిష్గా ఉంది. పెద్దగా అయితే అనిపించట్లేదు. అండ్ మన సైడ్ పలాస అటువైపు అయితే కోస్టల్ సైడ్ మీరు చూస్తే వాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో ఫైనలీ వీఆర్ ఎంటర్డ్ ఇన్ టు విశాఖపట్నం. సో విశాఖపట్నం అంటే ఫ్యాంటసీ ప్లేస్ అబ్బా. సో నేనైతే చాలామందికి సజెస్ట్ చేస్తుంటా, విశాఖపట్నం ఒకసారి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే ఒక పక్క బీచ్ ఉంటుంది, ఒక పక్క హిల్ స్టేషన్స్ ఉంటాయి. చూడటానికి సింపుల్లీ అనమాట. అండ్ మీరు అక్కడ చూసినట్టయితే, ఒకసారి మీరు టాప్ వ్యూ చూసినట్టయితే దీన్ని మినీ దుబాయ్ అని చెప్పొచ్చు అనమాట. దుబాయ్ అంతా పెద్దగా అయితే కనిపించకపోవచ్చు,
బట్ టాప్ వ్యూ నుంచి చూస్తే ఆ పామ్ ఐలాండ్ అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి ఆ పోర్ట్ ఏరియా ఇవన్నీ చూస్తే కొద్దిగా సిమిలర్గా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం వాటర్ బ్లూయిష్గా ఉంది. అండ్ నేను వేసుకునే పోలరైజ్ స్పెట్స్ వలన నాకు ఇదంతా గ్రీనిష్గా కనిపిస్తుంది. బట్ సీరియస్లీ సూపర్ అనమాట. అది చూడటానికి ఇలా ఈ కోస్టల్ లైన్లో రైడ్కి వెళ్తూ ఉంటే డిఫరెంట్ ఫీల్ ఉంది. +2లో నేను వచ్చాను అనుకుంటా ఒకసారి అవుటింగ్కి, మా ఫ్రెండ్స్తో కలిపి వచ్చాను. సేమ్ ఈ లైన్ మొత్తం ఒక బస్సులో వచ్చాను. ఎప్పటికీ నాకు ఈ వైజాగ్ లైన్, ఈ వైజాగ్ కోస్టల్ లైన్ మొత్తం నాకు నచ్చేవి రెండు. ఒకటి యారాడ బీచ్, ఇంకొకటి రిషికొండ బీచ్ అనమాట. సో ఆ పైనుండి మనం చూడటానికి బాగుంటుంది కాబట్టి నాకు ఈ టాప్ వ్యూస్ చూడటం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఈ 2 బీచెస్ అంటే నాకు చాలా ఇష్టం బాగా. అంటే నా వల్ల కావట్లేదు ఎండలో. ఈవెన్ గాలి వచ్చినా సరే ఎలా వస్తుందంటే హాట్ బ్రిడ్జెస్ అనమాట. స్కిన్ అసలు ఎలా అయిపోతుందంటే బాగా అయిపోయి ఇలాంటి ఫీల్ వస్తుంది. అమ్మ బాబోయ్, దోలు తీరిపోతుంది. వాటర్ అయితే కంటిన్యూస్గా వచ్చేస్తూనే ఉంది బయటికి, చెమట రూపంలో వస్తూనే ఉంది, కంటిన్యూస్గా స్వెటింగ్ అవుతూనే ఉంది. అండ్ ఈ సైడ్ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం ఇక్కడ కూడా చిన్న హిల్ ఉంది. అండ్ అటువైపు మొత్తం బీచెస్ ఏరియా అనమాట. సో మనం వచ్చేది కూడా మొత్తం బీచ్ లైన్లోనే వస్తున్నాం, కోస్టల్ లైన్లో. సో ఇదంతా బీచ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది డైరెక్ట్గా వెళ్ళి. అండ్ వైబ్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్ వైబ్ ఉంది ఇదంతా. వావ్ మ్యాన్, మొత్తానికి రిషికొండనైతే పిండి చేశారబ్బా, ఏం లేదు మొత్తం. సో ఈ కొండను కూడా తీసేస్తే ఇంకెక్కడ చూడటానికి ఏమి ఉండదు, జస్ట్ ఆ మౌంటైన్స్ తప్ప. చిన్న చిన్న బీచ్, ఆ బీచ్లో చిన్న చిన్న రాళ్ళు తప్ప ఇంకా చూడటానికి ఉండదు. మొత్తం ఈ మౌంటైన్ కూడా కొట్టిపారేస్తే. సో ఈ మౌంటైన్ పైకి ఎక్కి చూస్తే ఆ పీక్ పాయింట్ కనిపిస్తుంది అనమాట. సో బాగుంటుంది వ్యూ అయితే. అండ్ మనం ప్రజెంట్ అయితే ఆర్కే బీచ్కి పోతున్నాం. సో అక్కడ మనకి అభిషేక్ భయ్య వెయిట్ చేస్తాడు. సో చాలా డేస్ అయింది. సో అభిషేక్ భయ్యని మీట్ అయ్యి ఆయనవి కొన్ని ఐటమ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి రిటర్న్ చేయాలన్నమాట. సో మనం ఈరోజు ఆయన రూమ్లో స్టే తీసుకుంటే మనకి అటు నుండి అటు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓ ఓ ఓ ఓ ఓ మ్యాన్, దిస్ ఈజ్ బ్యూటిఫుల్. ఎందుకంటే బీచ్ కింద ఉంటుంది, మనం పైన ఉంటాం కదా, ఓపెన్గా నీట్గా కనిపిస్తుంది. సో మనం ఎలా ఫోటో తీయొచ్చు అంటే మనం బీచ్ పైన ఉండేటట్టు ఫోటో తీయొచ్చు అనమాట, ఒక లాంగ్ సైడ్ వ్యూలో. అండ్ మీరు చూస్తున్నారు కదా అక్కడ ఒక షిప్ కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్లో, మీకు అక్కడ కనిపించే ఉంటుంది. సో యూ కెన్ సీ దట్ దేర్ ఇస్ ఎ షిప్, సెబానియన్ షిప్. అది డ్యామేజ్ అయ్యి తుఫాన్లో కొట్టుకొచ్చింది అనమాట ఇక్కడ. సో వాటిని అబాండన్లో పెట్టి దాన్ని ఒక మ్యూజియంలో చేసి లోపల ఏంటంటే ఒక రెస్టారెంట్ క్రియేట్ చేశారు. సో అదంతా గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. సో ఈ మధ్యన ఒకప్పుడు దాని పక్కన ఒక చిన్న హిల్ ఉంటుంది, ఆ హిల్ పైన చిన్న పార్క్ ఉంటుంది, తెనేటి పార్క్ అని. అండ్ ఇప్పుడు ఈ కిందను కూడా ఫేమస్ టూరిజం స్పాట్ అయిపోయింది ఇది కూడా. సో ఇప్పుడు తెనేటి పార్క్ అంటే ఈ షిప్ ఒకటే గుర్తొస్తుంది అనమాట. అండ్ నాకు అక్కడ భయ్య వెయిట్ చేస్తున్నాడు, దగ్గర ఒక 2 hours నుండి వెయిట్ చేస్తున్నాడు. మోర్ దెన్ 2 hours అనమాట, ఇంకా 2 hours అని కాదు, మోర్ దెన్ 2 hours ఈ లైన్ అనమాట. ఇదే కనుక మనం రైట్ తీసుకుంటే ఈ హిల్ పైకి అవతలకి వెళ్తే మొత్తం కైలాసగిరి స్టార్ట్ అవుతుంది. సో కైలాసగిరి అంటే అదొక వైజాగ్లోనే వన్ ఆఫ్ ద టాప్ వ్యూ పాయింట్ అనమాట, బెస్ట్ టాప్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి మనకి టైటానిక్ వ్యూ అదన్నీ కనిపిస్తూ ఉంటుంది పైనుండి. సో టైటానిక్ షిప్లో ముందుకు పెట్టి సో అక్కడ నుండి ఆ వ్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి పైనుండి మ్యాక్సిమం మొత్తం వైజాగ్ మొత్తం కనిపిస్తుంది పైనుండి. సో వైజాగ్ సిటీ మొత్తం మీరు చూడొచ్చు. సో ఇదంతా కాలేజ్ టైమింగ్స్ కాబట్టి చాలా రష్గా ఉంది ఈరోజు. ఫైనలీ వర్తి అనిపిస్తుంది. బట్ ఎంత క్రౌడీ ఉండడం బట్టి నాకైతే ఆ ఫీల్ రావటం లేదు. కొద్దిగా పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది. బట్ ఈ ప్లేసెస్ అన్నీ క్రౌడ్గా ఉంటేనే అందంగా ఉంటాయి. వా మ్యాన్, ఇక్కడ నుండి టాప్ వ్యూ బాగుంటుంది. సో అక్కడ ఓన్లీ 1 బిల్డింగ్ కనిపిస్తుంది కదా పెద్దగా. సో అదే మెరైన్ డ్రైవ్లో ఏంటంటే ఈ స్ట్రెచ్ మొత్తం పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. సో వాటికి డబుల్ ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్ మెరైన్ డ్రైవ్లో, అది ముంబై మెరైన్ డ్రైవ్లో. సో అది కూడా మీకు చూపిస్తాను, జస్ట్ కంపారిజన్ చేస్తాను ఎక్కడికి అక్కడికి. బట్ వైజాగ్ కూడా అలా డెవలప్ అవ్వాలయ్యా. అంటే ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో కూడా ఉడా పార్క్ కూడా ఉంది. సో
సో ఫేమస్ థింగ్ అది. పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి తిప్పడానికి అయితే పార్క్ బాగుంటుంది. మనలాంటి వాళ్ళకైతే సెట్ కాదు అది. అండ్ ప్రజెంట్లీ వీఆర్ అట్ ఆర్కే బీచ్ లైన్. సో చిన్నప్పుడన్నీ ఇలాంటి ఏనుగుల పైన వాటిపైన వీటిపైన ఫొటోస్ తీసుకుని చాలా 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 క్రేజీగా ఉండేది అనమాట చిన్నతనం అంతా. బట్ ఇప్పుడు రావటం మానేసాం, ఎందుకంటే హిమాలయాలకి అంకితం అయిపోయాం మనం. సో ఫైనలీ మళ్ళీ ఆర్కే బీచ్కి వచ్చాం. సో ఇక్కడ భయ్యా ఎక్కడున్నాడా అని కనుక్కోవడం అది ఒక పెద్ద థింగ్ అనమాట. ఏంది బ్రో